గోదావరి నది కలుషితం కాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంకటనగరం తూర్పులంకలో పర్యటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీ కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ ఇక్కడి ప్రజాప్రతినిధుల వైఫల్యం కారణంగానే పేపర్ మిల్ వ్యర్థాలు గోదావరిలో కలుస్తున్నాయని విమర్శించారు. సిఎస్ఆర్ నిధులు 10 కోట్లను అడిగిన వారికి లేదనకుండా మిల్లు యాజమాన్యం అధికారులతో సహా అందరికీ పంపకాలు చేస్తోందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటన చేశారని, అయితే అది శాశ్వత ప్రాతిపదికన ఫలితాలు ఇచ్చేలా ఉండాలని, గోదావరి పుష్కరాల నాటికి గంగానది తరహాలో పరిశుభ్రమైన నీరు ప్రవహించేలా చూడాలని కోరారు. ఇప్పటి వరకు వెంకటనగరం తూర్పులంకకు వెళ్లి అక్కడ జరుగుతున్న కాలుష్యాన్ని చూసే సాహసం ఎవ్వరూ చేయలేదని, పవన్ కళ్యాణ్ చేసిన పని నిజంగా అభినందనీయమన్నారు. అర్బన్ జిల్లా అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ గోదావరి కాలుష్యంపై ఇప్పుడే నిద్రలేచినట్లు ఉందని, గోదావరి పరిరక్షణ సమితి తరపున టీకే విశ్వేశ్వరరెడ్డి 46 రోజులు చేసిన దీక్ష విషయాన్ని గుర్తు చేశారు. కాలుష్యంపై ఇలా హడావుడి చేయడం, ఆ తర్వాత మళ్లీ యాజమాన్యం వద్ద సరెండర్ కావడం కోకొల్లలుగా ఉన్నాయని ఆరోపించారు. కూడా అవసరమైతే మమేకం కండి, వాళ్ళతో కలవండి. ఎందుకంటే ఇది మంచి పని కాబట్టి మేము ఆహ్వానిస్తాం. రండి, మాతో పాటు మా రెడ్డి గారితో పాటు పోరాటం చేయండి. ఎందుకంటే ఇది ప్రజలకు మేలు చేసే వ్యవహారం కాబట్టి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దీని బెనిఫిట్ ఏదైనా ఉంది అంటే గోదావరి ప్రక్షాళనలో అత్యధికంగా పోరాటం చేసిన వ్యక్తి విశ్వేశ్వరరెడ్డి గారు. ఆయన అనుసరించి ఆ కమిటీలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు. ఆ రోజు కూడా మేము గత 30-40 సంవత్సరాల నుంచి పొల్యూషన్ ప్రాబ్లం ఉంది. రాజమండ్రిలో అందరు తెలుసు, రాజమండ్రిలో ఎమ్మెల్యే చేసినోడికి తెలుసు, ఎంపీ చేసినోడికి తెలుసు, మంత్రికి తెలుసు, అందరు తెలుసు. కానీ బుచ్చి చౌదరి గారికి తెలియదు. అదే నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేశాడు 7 సార్లు. కానీ ఆయనకు మాత్రం ఎక్కడంటే మరి వెంకటనగరం తూర్పులంకలో పొల్యూషన్ జరుగుతుందని ఆయనకి తెలీదు. వెంకటనగరం తూర్పులంకలో సారా కడతారనే విషయం ఆయనకి తెలీదు. అక్కడ కాసిన సారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారనే విషయం కూడా బుచ్చి చౌదరి గారికి తెలియదు. అదే నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే. మరి ప్రజలు 7 సార్లు ఎందుకున్నారంటే, మరి టికెట్ కొన్నారంటే మనం ఏం చెప్పడం. ఒకటి ఉందండి ఆయన దగ్గర క్వాలిటీ. నేను కొంతమంది ముగ్గురు దగ్గర అబ్జర్వ్ చేశాను నేను బాగా.